ఓకే, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ లో మనము ఈ ముఖ్యమైన భౌగోళిక స్వరూపాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. మరి భారతదేశంలో ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలు ఎన్ని ఉన్నాయంటే ముఖ్యంగా 6 ఉన్నాయి. ఒకటి హిమాలయాలు, రెండోది ఏంటి సార్ అంటే గంగా సింధు మైదానము, మూడవది దీపకల్ప పీఠభూమి. అంటే భారతదేశంలో అతి ప్రధానమైనవి, భారతదేశం ఎడారు లేకుండా ఉండేవి సరే హిమాలయాలు అండి. గంగా సింధు మైదానం అంటే గంగా దాని ఉపనదులు, సింధు దాని ఉపనదులు, దానివల్ల ఏర్పడే మైదానాలు గంగా సింధు మైదానము. మరియు దీపకల్ప పీఠభూమి, భారతదేశం అనే ఒక దీపకల్ప పీఠభూమి అండి. భారతదేశానికి 3 వైపుల నీరు, ఒకవైపు భూభాగం ఉన్నటువంటి పరిస్థితిని దీపకల్ప పీఠభూమి అంటాము. కాబట్టి భారతదేశం దీపకల్ప పీఠభూమి పనిచేస్తూ ఉంది. తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి. అంటే భారతదేశానికి తూర్పు మైదానము, పశ్చిమ మైదానం మైదానం ఉంది కాబట్టి తీర ప్రాంత మైదానం ప్రధానమైనది. భారతదేశంలో ప్రధాన ఎడారి ప్రాంతం ఉంది. భారతదేశంలో ప్రధాన ఎడారి తారెడారి. భారతదేశంలో పెద్ద ఎడారి ఏంటంటే తారెడారి. మరి దీవులు, భారతదేశంలో ఉన్నటువంటి దీవులు ప్రధానంగా దీని యొక్క మన యొక్క భౌగోళిక విస్తీర్ణంలోని ప్రధాన అంశాలు భాగంగా దీవులు కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ లక్షద్వీపులు ఈ ప్రధాన దీవులుగా మనము ఈ యొక్క అంశాల్లో మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఫస్ట్ హిమాలయాల గురించి మాట్లాడతాం. భారతదేశానికి హిమాలయాలు ఏ వైపున ఉన్నాయి? సో ఇక్కడ మ్యాప్ లో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మరి భారతదేశానికి హిమాలయాలు అనేది ఏ వైపు ఉన్నాయి సార్ అంటే ఉత్తరాన ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలు భారతదేశానికి రక్షణ వల్ల పనిచేస్తున్నాయి. హిమాలయ ఎట్లా పనిచేస్తున్నాయండి? రక్షణ గోడలాగా పనిచేస్తున్నాయి. గోడ వలె. మరి హిమాలయాలు ఏ వైపు ఉన్నాయి అంటే ఉత్తర వైపు ఉన్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? రక్షణ గోడ వల్ల ఉన్నాయి. హిమాలయాలు లేకపోతే భారతదేశం అనేది ఎడారిగా ఉండేది. సో ఇక్కడ చలిగాలం నుంచి రక్షణగా పనిచేసేది హిమాలయాలు. అదేవిధంగా హిమాలయాలు ఇంకేం చేస్తారంటే ముఖ్యంగా సో దేశ రక్షణ కూడా పనిచేస్తా ఉన్నాయి హిమాలయాలు. రైట్. మరి హిమాలయాల మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది? హిమాలయాలు సో మొత్తం విస్తీర్ణం చూసినట్లయితే 5 లక్షల చదరపు కిలోమీటర్లు, 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. ముఖ్యంగా ఏ వైపు నుంచి ఏ వైపు ఉన్నాయి అంటే హిమాలయాలు అనేది సో ఇక్కడ పడమర నుంచి తూర్పు వైపు అంటారు. ఇక్కడ పడమర అంటే ఇట్లా తీసుకుంటాము, ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఇలా తీసుకుంటాం అండి. హిమాలయాలు తీసుకుంటాం. రైట్. అంటే ఉత్తరం పోదు కాబట్టి పడమర నుంచి తూర్పు వైపు సో ఇక్కడ వాలి ఉన్నాయి. అంటే ఇక్కడ అడుగుతాడు హిమాలయాలు ఏ వైపు నుంచి ఏ వైపు ఉన్నాయి? సో పడమర దిశ నుంచి తూర్పు వైపు వాలి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వాలి ఉన్నాయి. మరి హిమాలయాల పొడవు ఎంత అంటే సో ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. సో హిమాలయాలు ఇక్కడ నుంచి ఎంత పొడవు సార్ అంటే 2400 సో కిలోమీటర్ పొడవు ఉందండి. ఎంత విస్తీర్ణం హిమాలయాలు? 5 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉంది. హిమాలయాల వెడల్పు ఎలా ఉంది సార్ అంటే హిమాలయాల వెడల్పు అనేది పశ్చిమ ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలోనేమో 500 కిలోమీటర్ల వెడల్పు ఉంది. 500 కిలోమీటర్ల వెడల్పు అంటే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వెడల్పు ఉందండి. సో పశ్చిమ ప్రాంతంలోని 500 కిలోమీటర్ల వెడల్పు ఉంది. మధ్య ప్రాంతంలో తూర్పు ప్రాంతం అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతంలో 200 కిలోమీటర్ల వెడల్పు ఉందండి. ఎంత వెడల్పు ఉంది? 200 కిలోమీటర్ల వెడల్పు ఉంది. రైట్. పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్స్ వెడల్పు ఉంటే మధ్య తూర్పు ప్రాంతంలోని 200 కిలోమీటర్ల వెడల్పు హిమాలయాలు ఉన్నది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ హిమాలయాల వలన భారతదేశం అనేది సో నిజంగా వర్షానికి మరియు చలి రాకుండా ఇది హిమాలయాలు కాపాడుతూ ఉన్నాయి. మరి ఇది హిమాలయాలలో ఉన్నటువంటి శ్రేణుల గురించి మనము మాట్లాడుకుంటాం. ఇంకోటి ఈ హిమాలయాలలో సో అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో ఎత్తైన పర్వతాలన్నీ కూడా ఎందులో ఉన్నాయి సార్ అంటే ఈ హిమాలయాల్లో ఉన్నాయి. హిమాలయం అంటే సో హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అంటే టెథిస్ సముద్రం అనేది ఏ సముద్రము? టెథిస్ అనేటువంటి సముద్రం ఉంది ఒకప్పుడు. సో టెథిస్ ఇక్కడ టెథిస్ సముద్రము ఉప్పొంగడం వల్ల ఈ టెథిస్ సముద్రము ఉప్పొంగడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. సో భారతదేశం ఏ భాగంలో ఉందంటే సో మనకు ఆల్రెడీ ఇంతకంటే ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. గోండ్వానా భూభాగంలో ఉంది. ఏ భాగంలో ఉంది? భారతదేశం అనేది గోండ్వానా భూభాగంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఏ భూభాగంలో ఉందంటే గోండ్వానా భూభాగంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో హిమాలయాల్లో ఉన్నటువంటి శ్రేణుల గురించి మాట్లాడుకుంటాం.
హిమాలయాలలో ఎన్ని శ్రేణులు ఉన్నాయంటే మొత్తం మనకు 3 రకాల శ్రేణులు ఉన్నాయి. అంటే ఇక్కడ హిమాలయాల శ్రేణుల గురించి మాట్లాడినప్పుడు మనం మ్యాప్ వేసుకుంటే, సో చిన్నగా మ్యాప్ వేసుకున్నప్పుడు సో ఇక్కడ హిమాలయాల గురించి మాట్లాడినప్పుడు ఈ హిమాలయాలు అనేవి ఇట్లుంటాయండి. హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అనేటువంటి 3 శ్రేణులు ఉంటాయి. అంటే ఇక్కడ హిమాలయ శ్రేణులు 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ది హిమాద్రి, రెండవది మధ్య, మూడవది శివాలిక్. సో వీటి గురించి ఒకసారి క్లారిటీ చూద్దాం. ఫస్ట్ హిమాద్రి అన్నా, అత్యున్నత హిమాలయాలన్నా, ఉన్నత హిమాలయాలన్నా, లోపలి హిమాలయాలు అంటే సరే అంటే హిమాద్రి. సో హిమాద్రి అత్యున్నత, ఉన్నత హిమాలయాలు మేజర్గా. సో ఈ పేర్లు ఎక్కువ పిలుస్తాము. హిమాద్రి అత్యున్నత, ఉన్నత, లోకల్ హిమాలయాలు కూడా పిలుస్తాం, కానీ మేజర్ గా ఈ పేర్లు ఎక్కువ పిలుస్తారు. అత్యున్నత హిమాలయాలు గ్రేటర్ హిమాలయాస్ ఏమంటాము? గ్రేటర్ హిమాలయాస్, అత్యున్నత హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు, లోపల హిమాలయాలు కూడా పిలుస్తాం. సో ఇది మొదటిది అన్నట్టు. అంటే ఇది హిమాద్రి అన్నట్టు. ఇది ఏమంటాము? దీన్ని హిమాద్రి అంటాం. సో దాని తర్వాత మధ్యలో ఉండేది అంటే మధ్య హిమాలయాలు అంటాం, వీటిని నిమ్న హిమాలయాలు అంటాం. సో మధ్య అంటాం, నిమ్న హిమాలయాలు అంటాం. దీన్ని హిమాచల్ హిమాలయాలు అంటాం. సో ఇది మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటే మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు. నెక్స్ట్ మనకు చివరిగా ఉండేటువంటి హిమాలయాలు శివాలిక్ అంటాం. శివాలిక్ హిమాలయాలు లేదా బాహ్య హిమాలయాలు లేదా చివరి దశ హిమాలయాలు అంటారు. ఏమంటారు? చివరి దశ హిమాలయాలు అంటారు. లేదా వీటిని ఉప హిమాలయాలు అంటారు. ఏమంటారు? ఉప హిమాలయాలు గుర్తుపెట్టుకోండి. ఉప హిమాలయాలు అంటే ఇవి చూడండి, ఇక్కడ ఇవి బాహ్య హిమాలయాలు. ఏంటి? బాహ్య హిమాలయాలు చివరిగా ఉన్నాయి. సో కాబట్టి లోపలి, మధ్య, బాహ్య. కాబట్టి వీటిని హిమాద్రి, సో హిమాచల్, శివాలిక్, వీటి వేరు పేర్లు అన్నట్టు. సో హిమాద్రిని అత్యున్నత, ఉన్నత. సో నిమ్ననే మధ్యాన్ని లేదా హిమాచల్ అంటాం. సో శివాలిక్నే బాహ్య హిమాలయాలు లేదా చివరి దశ లేదా ఉప హిమాలయాలని పిలుస్తాము. కాబట్టి ఇవి మ్యాప్ లో ఏ విధంగా ఉంటాయి, సభాస క్రమంలో ఉంటాయి. సో ఒక దాని గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ హిమాద్రి. సో హిమాద్రి అనేది ముఖ్యంగా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎలా ఉంటుంది? మంచుతో కప్పబడి ఉంటుంది. మంచుతో కప్పబడి ఉంటుంది హిమాలయాలను. సో హిమాద్రి అనేది అసలు హిమాద్రి అంటేనే మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ దీని హిమాద్రి యొక్క సగటు ఎత్తు ఎంత అంటే సగటు ఎత్తు 6,100 మీటర్లు. 6,100 మీటర్ల యొక్క సగటు ఎత్తు కలిగి ఉంది. మరి ఇక్కడ సో ఎత్తైన పర్వతశ్రేణులు అన్ని కూడా అంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతశ్రేణి అంటే పర్వత శిఖరం ఏది? ఎవరెస్ట్. సో ఇక్కడ ఎవరెస్ట్. సో ఇక్కడ ఎవరెస్ట్ అనేది ఎక్కడుంది? సో ఎవరెస్ట్ శిఖరం అనేది ఎక్కడ ఉంది సార్ అంటే ఈ యొక్క హిమాద్రి శ్రేణిలోనే ఉంది. ఎవరెస్ట్ అని ఎక్కడ అంటే హిమాద్రి శ్రేణిలోనే ఉంది. కాబట్టి ఎవరెస్ట్ కానీ, కాంచనగంగా కానీ, కేటు శిఖరం కానీ అంటే ఎవరెస్ట్, కాంచనగంగా, ఓకేనా, కేటు శిఖరము ఇవన్నీ కూడా హిమాద్రి శ్రేణిలోనే ఉన్నాయి. జీవనదులకు జన్మస్థానం అంటే జన్మస్థానం ఇచ్చేది. సో ఇక్కడ జీవనదులకు జన్మస్థానం ఇచ్చేది. సో ఇక్కడ జీవనదులకు జన్మస్థానం ఇచ్చేటువంటి ఇక్కడ ఏది సార్ అంటే హిమాద్రిలోనే జన్మస్థానం కలిగేది హిమాద్రిలో. అంటే ఇక్కడ హిమాద్రిలో ఏ నదులు జన్మిస్తున్నాయి? సో ఇక్కడ గంగా నది. నెక్స్ట్ సింధు నది. నెక్స్ట్ సో సింధు నది తర్వాత ఏంటి? బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర. ఇవి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి జీవనదులు. అంటే సంవత్సరం పొడవునా ప్రవహించే నదులను జీవనదులు అంటాం. సో ఇక్కడ ఈ హిమం వల్ల, మంచు వల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు జన్మిస్తూ ఉన్నాయి. ఇంకా వాటితో పాటు ఉపనదులు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందుకని జీవనదులకు జన్మస్థానం హిమాద్రి. అత్యున్నత పర్వశిఖరాలు అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? హిమాద్రిలో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు హిమాచల్. సో మనం ఆల్రెడీ తెలుసు హిమాద్రిని ఏమంటాము? అత్యున్నత హిమాలయాలని, గ్రేటర్ హిమాలయాలని, లోపల హిమాలయాలని, ఓకేనా, వీటిని హిమాద్రికి ఉన్నటువంటి పేరు. నెక్స్ట్ శివ అంటే హిమాచల్ అంటాం. హిమాచల్ని ఏమంటాం? వీటిని మధ్య హిమాలయాలు అంటాం. ఇంకేమంటాం వీటిని? మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా, ఇక్కడ మధ్య హిమాలయాలని, ఓకేనా. ఇంకేమంటాము? సో ఇక్కడ
హిమాచల్ను సో మధ్య హిమాలయాలని నిమ్న హిమాలయాలని నిమ్న హిమాలయాలని పిలుస్తా ఉంటాం, నిమ్న హిమాలయాలు. సో ఇక్కడ ఈ హిమాచల్ లేదా మధ్య హిమాలయాల్లో దీని వెడల్పు ఎంత ఉంటుంది? సో 60 నుంచి 80 కిలోమీటర్, అంటే 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఈ యొక్క హిమాచల్. దీని సగటు ఎత్తు ఎంత అంటే, హిమాచల్ యొక్క సగటు ఎత్తు ఎంత అంటే 3,500 నుంచి 4,500 మీటర్ల ఎత్తు ఉంటుందండి. అంటే 3,500 నుంచి 4,500 మీటర్ యొక్క మధ్య దీని సగటు ఎత్తు అనేది ఉంటుంది. సో వీటిలో ఉన్నటువంటి శిఖరాల ఎత్తు ఎంత ఉంది? సుమారుగా సో 5,050 మీటర్ల ఎత్తు అనేది, 5,050 మీటర్ల ఎత్తు అనేది ఈ యొక్క హిమాచల్లో ఉన్నటువంటి హిమాచల్ శ్రేణిలో ఉన్నటువంటి శిఖరాల ఎత్తు 5,050 మీటర్ల ఎత్తుంది. మరి ఇక్కడ ఈ హిమాచల్లో పిరిపంజాల శ్రేణి ప్రధానమైనది. పిరిపంజాల శ్రేణి, దౌల్దార్ శ్రేణి, నాగతిబ్బ, మహాభారత్ పర్వత శ్రేణులు అన్ని కూడా దీనిలో ఉన్నాయి. అంటే అడుగుతాడు, సో హిమాచల్లో ప్రధానమైనది పిరిపంజాల శ్రేణి, పిరిపంజాబ్ అంటారు లేదా పిరిపంజాలు శ్రేణి అంటాం. రైట్, సో ఇక్కడ వీటిని మధ్య హిమాలయాల్లో పొడవైనది అంటాడు. మధ్య హిమాలయాల్లో పొడవైన పర్వత శ్రేణి ఏంటి? పిరిపంజాల్ శ్రేణి అంటారు. పిరిపంజాలు శ్రేణి చాలా చాలా ఇంపార్టెంట్. పిరిపంజాలు శ్రేణి అనేది మధ్య హిమాలయాల్లో ప్రధానమైనది మరియు పొడవైనది. ఈ పిరిపంజాల శ్రేణి అనేది వాయువ్య దిశగా ఎంత వైపు పొడవు ఉందా సార్ అంటే, వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల పొడవు ఉంది. పిరిపంజాల శ్రేణి అనేది వాయువ్య దిశగా 135 కిలోమీటర్ల సో ఇక్కడ మధ్య సో పొడవు కలిగి ఉన్నది. మరి ఇక్కడ ఈ పిరిపంజాల్ అనేది అతి ప్రధానమైనది. నెక్స్ట్ మధ్య హిమాలయాల్లో ఏమున్నాయి సార్ అంటే, ముస్సోరి, నాగతిబా అనేటువంటి ప్రధాన శ్రేణులు ఉన్నాయి. నాగతిబా, ముస్సోరి అనేటువంటి ప్రధాన శ్రేణులు. అడుగుతా ఎగ్జాంపుల్ ఏమంటారంటే, మధ్య హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పిరిపంజాల శ్రేణి ముస్సోరి, నాగతిబా అనేటువంటి ప్రధానమైనవి. మరి ముస్సోరి యొక్క సగటు ఎత్తు ఎంత అంటాడు? ముస్సోరి సగటు ఎత్తు సార్ అంటే 2,000 నుంచి 2,600 మీటర్ల ఎత్తు ఉందండి. సుమారుగా 2,000 నుంచి 2,600 మీటర్ల ఎత్తు సో కలిగి ఉన్నది. సో 2,000 నుంచి 2,600 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది. ఇది ముస్సోరి యొక్క ఎత్తు. సో ఇక్కడ అదేవిధంగా ఎంత పొడవు ఉంది అంటాడు అంటే, ఈ ముస్సోరి యొక్క శ్రేణి ఎంత పొడవు ఉంది సార్ అంటే 120 కిలోమీటర్ల పొడవు ఉందండి. ఎంత పొడవు ఉంది? 120 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నది ఈ యొక్క ముస్సోరి. నెక్స్ట్ ముస్సోరి, నైనిటాల్, చక్రాట అంటే ముస్సోరి, సో నైనిటాల్, చక్రాట మరియు రాణిఖేట్ అనేటివి ఇవన్నీ కూడా వేసవి విడది స్థావరాలు అంటాం. ఎగ్జామ్లు ఏమిటంటే, క్రింది వానిలో వేసవిడి స్థావరాలు కానివి అంటే ఆయన ఏంది? ముస్సోరి, నైనిటాల్, చక్రాట మరియు రాణిఖేట్ ఇవన్నీ కూడా వేసవిడి స్థావరాలు కానివి అడగచ్చు, ఆయనే గుర్తుంచుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఈ మధ్య హిమాలయాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం గెస్ చేయొచ్చు. ఎట్లా అడుగుతాడంటే, మధ్య హిమాలయాలు అనేది ఈ క్రింది వానిలో సరైన గుర్తుంచుకున్నాడు అంటే ఏంటంటే, మానవ జీవనానికి తక్కువ ప్రతికూలత ఉంది. ఇక్కడ మానవ జీవనానికి తక్కువ ప్రతికూలతను మరియు ఎక్కువ అనుకూలతను కలిగి ఉన్నది మధ్య హిమాలయాలు. ఇది అట్లే గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు? మానవ జీవనానికి తక్కువ ప్రతికూలత ఉంది, తక్కువ ప్రతికూలతను మరియు ఎక్కువ అనుకూలత కలిగి ఉన్నది మధ్య హిమాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ శ్రేణి ఏంటి సార్ అంటే, శివాలిక్ శ్రేణి. ఏ శ్రేణి? శివాలిక్ శ్రేణి. ముఖ్యంగా ఈ శివాలిక శ్రేణిని ఏమంటాము? బాహ్య హిమాలయాలు అంటాం. ఏమంటారు? బాహ్య హిమాలయాలు అంటాం. రైట్. ఇక్కడ ఈ శివాలిక్ శ్రేణి, ఈ యొక్క శివాలిక్ శ్రేణులు ఎక్కువగా ఏముంటాయి అంటే, కొండలు ఎక్కువ ఉంటాయండి. ఈ శ్రేణులు ఎక్కువ ఏముంటాయి సార్ అంటే, కొండలు ఎక్కువగా ఉంటాయి. కొండలతో కూడినటువంటి భూభాగం ఎక్కువ ఉంటుంది. అంటే శివాలిక్ శ్రేణి చూసినప్పుడు, శివాలిక్ శ్రేణి అనేది హిమాలయ ప్రదేశ్ అంటే ఇది ఎక్కువగా ముఖ్యంగా శివాలిక్ శ్రేణి అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎంత వెడల్పు ఉన్నది? 50 కిలోమీటర్లు వెడల్పు ఉన్నది.
హిమాచల్ ప్రదేశ్ లో ఈ శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు ఎంత ఉందంటే 50 కిలోమీటర్లు. మరి అరుణాచల్ ప్రదేశ్ లో శివాలిక్ శ్రేణి యొక్క పొడవు ఎంత? సో ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది, 15 కిలోమీటర్ మాత్రమే. 15 కిలోమీటర్ మాత్రమే వెడల్పు కలిగి ఉన్నది. 15 కిలోమీటర్ మాత్రమే తక్కువ వెడల్పు ఉంటుంది. ఎక్కువ వెడల్పు ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ లో 50 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది. ఇక్కడ 15 కిలోమీటర్లు. రైట్. మరి శివాలిక్ శ్రేణి అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందంటే, సో ఇక్కడ పాట్వార్ పీఠభూమి నుంచి పాట్వార్ పీఠభూమి నుంచి ఎక్కడ దాకా ఉంది? బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మపుత్ర లోయ, తిస్తా అనేటువంటి నది, తిస్తా నది. సో బ్రహ్మపుత్ర ఉపనది అనేటువంటి తిస్తా నది అంటే పాట్వార్ పీఠభూమి నుంచి ఎక్కడ దాకా ఉంది? బ్రహ్మపుత్ర లోయ నుంచి తిస్తా నది వరకు. సో ఈ యొక్క శివాలిక్ శ్రేణి అనేది విస్తరించి ఉంది అన్నట్టు. మరి ఇక్కడ శివాలిక్ శ్రేణి యొక్క సగటు ఎత్తు సార్ అంటే 600 నుంచి 1500 మీటర్ల ఎత్తు అంటే ఇది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారము 600 నుంచి ఇది అంటే శివాలిక్ శ్రేణి యొక్క సగటు ఎత్తు 600 నుంచి 1500 మీటర్ల ఎత్తు మధ్య ఉన్నది. నెక్స్ట్ ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి సార్ అంటే ఇండియాకు తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటారు? ఇండియాకు తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాలను పూర్వాంచల్ శ్రేణి అంటాం, లేదా పూర్వాంచల్ పర్వతాలు అంటాం. సో ఇక్కడ ఇండియాకు తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటారంటే సో పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు. సో పూర్వాంచల్ పర్వతాలు లేదా పూర్వాంచల్ కొండలను కూడా పిలుస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జామ్ లో ఈ మధ్యకాలంలో ఇది డున్ మీద క్వశ్చన్ అడిగిండు. ఎప్పుడంటే 2025 టెట్ లో ఈ ఎగ్జామ్ లో ఇదే డైరెక్ట్ బిట్ అడిగింది. ఏమన్నాడంటే నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నటువంటి లోయలను అన్నాడు. డైరెక్ట్ అది నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణుల మధ్య ఉన్నదాన్ని ఏమంటారు? సో డున్ అంటారు. ఏమంటారు? డున్ అంటే ఏంటి సార్ అంటే అసలు డున్లు ఎలా ఏర్పడ్డాయి సార్ అంటే సరస్సులు ఎండిపోవడం వల్ల ఆ లోయలు స్థానికంగా ఉన్న లోయలను ఏమంటారంటే డున్ అంటాం. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండేటువంటి లోయలను స్థానికంగా ఏమంటారు? వీటిని డున్లు అంటారు. సో డున్లు ఎలా ఏర్పడ్డాయి అంటే సరస్సులు ఎండిపోయినటువంటి ఎండిపోయినటువంటి లోయలే. మరి ఇక్కడ డున్లు చాలా మనకు పేర్లు ఉన్నాయి. అంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి డెహ్రాడూన్ ఎలా ఏర్పడండి? సరస్సులు ఎండిపోయిన లోయలే డున్లు. ఓకేనా. నెక్స్ట్ కోట్లీ డూన్ అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఎక్కడ ఉంది? సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కోట్లీ డూన్. నెక్స్ట్ డౌస్ ఏమన్నాడు? సో డౌట్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి లోయలకు మైదానాలను అంటే దాని పక్కన ఉన్నటువంటి మైదానాలు ఉంటాయి, వాటి మైదానాలను ఏమంటారండి? ఇక్కడ డౌట్స్ అంటారు. మైదానాలు అంటే ఏమంటారు? పక్కన ఉన్నటువంటి మైదానాలను డౌట్స్ అంటారు. అంటే డొన్లు సైడ్ పొండి ఆ మైదానం ఉంటుంది, ఆ మైదానం ఏమంటారంటే డౌర్స్ అని పిలుస్తాము. కాబట్టి ఈ డొన్ను చాలా ఇంపార్టెంట్. డొన్ను అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, మీరు క్లాస్ వాళ్ళందరూ కూడా రాసుకుంటుంటే చాలా క్లియర్గా ఉంటుంది. శివాలిక్ శ్రేణిలో ఉన్నటువంటి ప్రధాన కొండల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అడుగుతారు. సో పూర్వాంచల్ పర్వత శ్రేణులు లేదా పూర్వాంచల్ పర్వత శ్రేణులు ఎక్కడ ఏ రాష్ట్రాలు ఉన్నాయి సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి, నాగాలాండ్ లో ఉన్నాయి, మణిపూర్ లో ఉన్నాయి, మిజోరాం లో ఉన్నాయి. సో పూర్వాంచల్ పర్వత శ్రేణి. సో మనం చెప్పుకునే ఆల్రెడీ తూర్పులో ఉన్నటువంటి పర్వతాలను సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమన్నాము? సో ఇక్కడ ఇండియాకు తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాలను పూర్వాంచల్ అంటాం. ఇండియాకు తూర్పు సరిహద్దు పర్వతాలను లేదా ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటాము? పూర్వాంచల్ అంటాం. కాబట్టి ఈ పూర్వాంచల్ ఏ రాష్ట్రాలు ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్ అంటే తూర్పు అంచనా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సో మణిపూర్, మిజోరాం అంటే చివరిగా ఉన్నటువంటి మనకు ఈశాన్య రాష్ట్రాల్లో. సో మనం చివరిగా అట్లా మామూలుగా ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సో మణిపూర్, మిజోరాం. సో మీరు ఇట్లా చివరి ఉన్న రాష్ట్రాలు ఇవి. సో ఈ చివరిగా అందుకనే అత్యంత చివరగా ఉన్నటువంటి ఇండియా అన్నాడు. సో భారతదేశానికి అత్యంత చివరి ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏంటి? సో పూర్వాంచల్ పర్వత శ్రేణి చాలా ఇంపార్టెంట్. పూర్వాంచల్ హిమాలయ అంటారు వీటిని.
కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చివరి రాష్ట్రం 4 రాష్ట్రాల్లో. నెక్స్ట్ పాట్కాయ్ కొండలు. ఏ కొండలు? పాట్కాయ్ కొండలు. పాట్కాయ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. నాగకొండలు. ఏ కొండలు? నాగకొండలు. నాగకొండలు నాగాలాండ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? నాగాలాండ్ లో ఉన్నాయి. మణికొండలు. మణికొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మణిపూర్. ఇక సింపుల్, నాగాలాండ్, మణిపూర్. ఓకేనా? పాట్కాయ్. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అరుణాచల్ ప్రదేశ్ అంటే అప్ప అని కూడా ఉంటుంది. సో పాట్కాయ్ కొండలు ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగిండు, నిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? నిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. నిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్. సో జమ్మూ కొండలు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోను. కచారు కొండలు మరి కచారు కొండలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్. ఇంకొక వీడియోలో ఇంకా ఫస్ట్ లెసన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ టు ఆల్.